నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక రోగం గురించి తెలుసుకుందాం. ఆ రోగం ఎలా వస్తుంది, దాని నివారణ ఏంటి అనే అంశం పైన మాట్లాడుకుందాం. మరి ఇవాళ మనం ఎడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎడిక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దాని నివారణ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ సుప్రియ కృష్ణ గారు. ఆవిడతో మాట్లాడి మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ మేడం, అంటే ఇవాళ మన యూత్ని చూస్తే కనుక చాలామంది రకరకాల ఎడిక్షన్స్తో ఉంటున్నారు. అది మొబైల్ ఎడిక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే సిగరెట్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ. సో ఇవన్నీ కూడా రకరకాల ఎడిక్షన్స్ మేడం. సో ఇలాంటి ఎడిక్షన్స్ జనరల్గా ఉంటున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడిక్షన్స్ అన్నది ఏంటి అన్న కొంచెం వివరించి చెప్తారు. సో ఎడిక్షన్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ కాదు, అది బ్యాడ్ విల్లింగ్ పవర్ కూడా కాదు, అంటే పూర్గా విల్ పవర్ లేకుండా చేసేది కూడా కాదు. ఇట్స్ ఎ క్రోనిక్ బ్రెయిన్ డిసార్డర్ సార్. మనకి జనరల్గా అదేంటంటే నార్మల్గా స్టార్ట్ అవుతుంది. అది ఎడిక్షన్ అన్నది ఒక చిన్న హ్యాబిట్, చిన్న ఎక్స్పెరిమెంటల్ థింగ్గా మొదలవుతుంది. ఎవరితోనో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే పేరెంట్స్తో ఉన్నప్పుడు కానివ్వండి, అదేంటంటే చిన్న ఎక్స్పెరిమెంట్. ఊరికే సిగరెట్ కాలుస్తున్నాడు, వాడు సిగరెట్ కాలుస్తున్నాడు కదా, నేను ఒకసారి సిగరెట్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్న దగ్గర నుంచి అది మొదలవుతుంది అనమాట. అలా మొదలైనప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే అది సిగరెట్ తీసుకోవడం నార్మల్ విషయంగా తీసుకుంటారు. అది కాల్చడం, సిగరెట్ మనం జనరల్గా మామూలుగా ఎవరైనా తాగాలి అన్నా సరే వాళ్ళకి ఒక 5-6 ఎక్స్పెరిమెంట్స్ తర్వాత కానీ దానికి అసలు యాక్చువల్ పొగ లోపలికి తీసుకోవటం కానివ్వండి, బయటకు వదిలేవటం కానివ్వండి, ఇదంతా ఏం తెలియదు. వన్స్ వాళ్ళు సిగరెట్ అలా తీసుకోవటం నేర్చుకునే ప్రాసెస్లో అది ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. ఓకే. వన్స్ ఎక్స్పెరిమెంట్ డన్, అక్కడ నుంచి క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. సో వన్స్ అది అలవాటు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ క్రేవింగ్ అన్నది స్టార్ట్ అవ్వడంతో ఆ కోరిక వల్ల ఇంకా రిపీటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే. ఇలా ఏమవుతుందంటే క్రమేపీ బ్రెయిన్లో ఉన్న చేంజెస్ అన్నవి ఈజీగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. జనరల్గా మన అందరిలో కూడా రివార్డ్ సెంటర్ అన్నది ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఏమైనా బాగా నచ్చింది, ఒక వస్తువు బాగా తినడానికి కానివ్వండి, ఏమైనా తిన్న వస్తువు ఉంది అంటే అది తిన్న తర్వాత ఒక రకమైన ఆనందం కలుగుతుంది మనకి. లేదు ఒక చోటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం, అందరితో ఉన్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇలా ఎంజాయ్ చేసినప్పుడు కానివ్వండి, ఫుడ్ బాగా మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు కానివ్వండి, ఇష్టమైన కన్వర్జేషన్స్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మన బ్రెయిన్లో ఉన్న రివార్డ్ సెంటర్ నుంచి డోపమైన్ అనే ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఇదేంటంటే స్పైక్, బ్రెయిన్కి ఒక స్పైక్ ఇస్తుంది అనమాట. అంటే మనం హ్యాపీనెస్ అంతా ఆ మెమొరీస్ గుర్తుంచుకోవటానికి కూడా రీజన్ అదే. ఈ రివార్డ్ సెంటర్ నుంచి డోపమైన్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఉన్న హిప్పో క్యాంపస్ అనే ఒక ఏరియాలో ఈ బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. ఈ మధుర క్షణాలన్నీ చాలా బాగా గుర్తున్నాయి అన్న విషయాన్ని కానివ్వండి, బాగా డిప్రెషన్ విషయం కానివ్వండి, ఏదో ఒకటి అది అక్కడ స్టోర్ చేసుకోవటం వల్ల ఆ జ్ఞాపకాలు అన్నవి అలా ఉంటాయన్నమాట. సో ఆ డోపమైన్ రిలీజ్ అప్పుడు ఆ స్పైక్ ఎప్పుడైతే బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో, సో దానికి ఆ ఆనందానికి ఆ ఎడిక్షన్ అన్నది కొంచెం యాడ్ అవుతుంది అనమాట. ఓకే. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్గా మొదలైంది, తర్వాత క్రేవింగ్గా వరకు వచ్చింది. ఈ క్రేవింగ్ వరకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా దాని మీద డిపెండెన్సీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది ఉండాలి, అది లేకపోతే పని అవ్వదు, లేకపోతే ఏమైనా విషయం మీద కానీ ఏదైనా వాటి వల్ల హర్ట్ అవ్వటం వల్ల కానివ్వండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. మనం ఏదైనా ఒక విషయం మీద హర్ట్ అయ్యాం, ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యాం, లేదా ఒక విషయం మీద అప్సెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డోపమైన్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది బ్రెయిన్లో. అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది, మళ్ళీ డోపమైన్ ఎక్కడైతే మనకి స్పైక్ హై అయ్యిందో దాన్ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా దాన్ని వెతుక్కోవడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఎస్కేప్ అవ్వటానికి ఆటోమేటిక్గా ఆ సబ్స్టెన్స్ మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత డిపెండెన్సీ అనేది ఏర్పడిపోతుంది. అంటే ఇప్పుడు ఒకరు మనకి బాధ వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్తో మనం బాధను ఎలా షేర్ చేసుకుంటామో, ఒక మదర్తో బాధను ఎలా షేర్ చేసుకుంటామో, ఒక పార్ట్నర్తో బాధను ఎలా షేర్ చేసుకుంటామో,
అలా ఈ సబ్స్టెన్స్ అన్నది కానివ్వండి, హ్యాబిట్ అన్నది కానీ మనం దానికి అలవాటు పడిపోతుంది, డిపెండెన్సీ అయిపోతాం. ఇంకా అది లేకపోతే మనం ఏం చేయలేమన్న వరకు వెళ్తుంది. సో అలా అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా మనకి ఒక పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి దాన్ని వదిలేయాలి అన్న మోరల్ ఎథిక్స్ అయితే మనకు ఉంటాయి. డెసిషన్ మేకింగ్ సెంటర్ అని మన బ్రెయిన్లో ఉంటుంది. ఈ డెసిషన్ మేకింగ్ సెంటర్లో కూడా ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏరియా అన్న ఒక ఏరియా డెసిషన్ మేకింగ్ సెంటర్. ఈ డెసిషన్ మేకింగ్ సెంటర్లో మనకి తెలుసు, ఈ మోరల్ ఎథిక్స్ తెలుసు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కావాలని చేయరు. ఇంకా అక్కడ డిపెండెన్సీ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న కెమికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ అన్నీ డౌన్ అయిపోతాయి. ఈ డోపమైన్కి అలవాటు పడిపోయిన యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే డెసిషన్ మేకింగ్ సెంటర్లో కంప్లీట్ చేంజెస్ రావటం వల్ల దే వాంట్ టు మేక్ ఏ డెసిషన్ టు లివ్. వాళ్ళు వదిలేయాలని అనుకుంటారు, అయినప్పటికీ కూడా అది వదలకుండా అయిపోతుంది అనమాట. సో ఇంకా అలా అయ్యేసరికి యాంగ్జైటీ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఫియర్ కానివ్వండి, ఇవన్నీ మొదలవ్వటం చేత ఏంటంటే మళ్ళీ ఈ యాంగ్జైటీ, ఫియర్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటి మళ్ళీ సేమ్ డ్రాప్ డౌన్, మళ్ళీ డోపమైన్ డ్రాప్ డౌన్ అవుతుంది, మళ్ళీ ఫస్ట్కి వస్తుంది కదా. ఓకే. సో ఇదంతా ఒక చక్రం లాగా దానిలోనే రొటేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకుండా ఉంటారు. సో దీనివల్ల ఈ రొటీన్ వల్ల ఏంటంటే చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు, వీడికి చెడ్డ అలవాట్లు పట్టేసాయి, వేరే అలవాట్లోకి వెళ్ళిపోతున్నారు, వేరే దారిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తప్పు కాదు అది. ఒక్కసారి నెమ్మదిగా ఏదో సరదాగా స్టార్ట్ చేసింది, అది అలా కంటిన్యూ అయిపోయింది అండ్ ఇట్ బికేమ్ సీరియస్, బ్రెయిన్లో క్రోనిక్ డిసార్డర్గా మారిపోయింది. అది చాలామంది మనం తెలుసుకోలేము. సో దీని క్రోనిక్ డిజార్డర్, బ్రెయిన్ డిజార్డర్ అనే అనొచ్చు తప్ప ఏ పర్సన్ని కూడా మనం జడ్జ్ చేయకూడదు. అంటే చాలా చాలా డెప్త్గా అంటే చెప్పారనమాట మీరు. అంటే ఎడిక్షన్స్ అంటే దాని బ్రెయిన్లో వచ్చిన లోపం మూలంగా వాళ్ళలా సరదాగా మొదలుపెట్టి అది ఒక హ్యాబిట్ కింద అయిపోయి వాళ్ళంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు, దాన్ని వదిలించుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అనేసి. సో అంటే వెరైటీస్ ఆఫ్ ఎడిక్షన్స్ ఏమేమి ఉంటాయి, అంటే రకరకాల ఎడిక్షన్స్ ఏమి ఉంటాయి అంటారు, అది కొంచెం వివరించి చెప్తారా? ఎడిక్షన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సబ్స్టెన్స్ ఎడిక్షన్, ఇంకొకటి వచ్చేసి బిహేవియరల్ ఎడిక్షన్. ఓకే. సబ్స్టెన్స్ ఎడిక్షన్ వచ్చేసరికి మనకి సిగరెట్ కానివ్వండి, మందు కానివ్వండి, సిగరెట్ రీప్లేస్ చేస్తున్నామని అపోహలో ఉన్న వేప్స్ కానివ్వండి, తర్వాత డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా ఒక చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఒక డిసీజ్కి రాగానే వెంటనే జలుబు వచ్చింది అనగానే మనం ఒక డ్రగ్కి అడిక్ట్ అయిపోతాం అనమాట. వెదర్ ఇట్ ఈస్ అ పారాసెటమాల్ ఆర్ ప్రెస్క్రిప్షన్ ఎడిక్షన్ అంటారు దాన్ని. సో దాన్ని కూడా అడిక్ట్ అయిపోతూ ఉంటాం. సో పర్టికులర్ సబ్స్టెన్స్, టొబాకో యూజెస్ కానివ్వండి, సో ఇవన్నీ ఈ సబ్స్టెన్సెస్ వల్ల ఏంటంటే ఇది ఒక ఎడిక్షన్, సబ్స్టెన్స్ ఎడిక్షన్ అంటారు. ఇది ఓన్లీ వస్తువు, ఏదైనా ఒక వస్తువు మీద దాని మీద డిపెండ్ అయ్యి దానికి ఎడిక్ట్ అయ్యే పదార్థాలు ఇవన్నీ కూడా. వెన్ ఇట్ కమ్స్ టు బిహేవియర్ ఎడిక్షన్, ఇట్స్ ఓన్లీ బిహేవియర్. అంటే గేమింగ్ కావచ్చు. ఇప్పుడు చాలా కామన్గా వింటున్నది ఏంటంటే సూసైడ్స్ అవుతూ ఉన్నాయి. దేనివల్ల సూసైడ్స్ అవుతూ ఉన్నాయి అంటే గేమింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్స్. అది ఊరికే నార్మల్గా స్టార్ట్ చేసిన థింగ్ అండి. ఏదో ఫ్రెండ్స్తో నలుగురు కూర్చొని ఊరికే నార్మల్గా బెట్టింగ్ వేసిన థింగ్. అది ఎంతవరకు అవుతుందంటే లక్షలు పోగొట్టుకొని సూసైడ్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా మనం చూసాం. దిస్ ఈస్ ఆల్సో అన్ అడిక్షన్. గేమింగ్ ఒక అడిక్షన్. అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ లో కూడా పెడుతూ ఉంటారు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ అడిక్షన్. చాలా మంది దాన్ని హోల్డ్ చేసుకుంటారు. చాలా మంది దే డోంట్ నో ఎలా పోతున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది, బట్ దే జస్ట్ వాంట్ టు ట్రై, మళ్ళీ ట్రై. వాళ్ళకి తెలుసు వాళ్ళకి అక్కడ లాస్ వస్తుంది అని, బట్ స్టిల్ నో. ఈ బెట్టింగ్ అయినా కానివ్వండి, స్టాక్ మార్కెటింగ్ అయినా కానివ్వండి. నెక్స్ట్ ఫోన్ ఎడిక్షన్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ మనం ఈ మధ్య కాలంలో చూస్తుంది ఫోన్ ఎడిక్షన్ కానివ్వండి. ఇలా బిహేవియరల్ ఎడిక్షన్స్ అన్ని కూడా ఇందులో మనం చూస్తూ ఉంటాం. అంటే చాలా మంది మూవీస్ కూడా ఏ మూవీ వచ్చినా కానీ వెళ్ళిపోతుంటారు, అది కూడా ఒక రకమైన ఎడిక్షన్స్ అని చెప్పొచ్చు. కైండ్ ఆఫ్ హ్యాబిట్ సార్. ఇప్పుడు జనరల్ గా మనకి ఏంటంటే హ్యాబిట్ ఒకటి ఉంటుంది, ఎడిక్షన్ ఒకటి ఉంటుంది. ఓకే. హ్యాబిట్ అన్నది ఏంటంటే మూవీ రిలీజ్ అయింది, వెళ్తాం, చూస్తాం, ఓకే. ఇఫ్ వెళ్ళలేకపోయినా సరే ఇట్స్ ఓకే, ఫైన్, అది ప్రాబ్లం లేదు.
బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడిక్షన్ దే కాంట్ స్టాప్. Hmm. అంటే అది ఉండాల్సిందే 100%, లేకపోతే ఇంకా అవ్వదు. Hmm. ఇంకా దాని మీద చిరాకు కానివ్వండి, చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా ఎఫెక్ట్ అవుతారు ఎడిక్షన్ వల్ల. Hmm. సో ఈ ఎడిక్షన్ అన్నది వేరు, హ్యాబిట్ అన్నది వేరు. హ్యాబిట్ విచ్ వీ కెన్ స్టాప్, మనం ఆపగలుగుతాం హ్యాబిట్ని. ఓకే. ఎడిక్షన్ వీ కెన్ నెవర్ బ్రేక్ అన్నమాట. అంటే చాలామంది ఏంటంటే అంటే వాళ్ళు రెజ్యూమ్స్లో కూడా రాస్తూ ఉంటారు అనమాట. మీ హాబీస్ ఏంటంటే అంటే వాచింగ్ మూవీస్ అని, కొంతమంది అంటే షాపింగ్ అని కూడా రాస్తూ ఉంటారు. Yes. షాపింగ్ కూడా is a kind of ఎడిక్షన్ అంటారా, అది హ్యాబిట్ అంటారా? It's a kind of addiction. Yes. ఎందుకంటే దే Hmm. జస్ట్ వాంట్ టు బై థింగ్స్. చాలా మంది నేను చూసాను, వాళ్ళు అలా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టేసి నచ్చినన్ని బట్టలు తెచ్చుకొని పెట్టుకోవటం. బట్ దే డోంట్ యూస్ కూడా కొంతమంది. అవును. కంప్లీట్ గా పెట్టుకొని కొన్న బట్టలన్నీ వేసుకునేది ఏమి ఉండదు. జస్ట్ దే గో డూ షాపింగ్, ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్. సో ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎడిక్షన్. ఓకే. సో ఇలా గేమింగ్ అని కానివ్వండి, మొబైల్ ఎడిక్షన్ కానివ్వండి, గ్యాంబ్లింగ్ కానివ్వండి, క్యాషియో ఆడతారు, రమ్మీ ఆడతారు. సో ఇవేంటంటే మనీ పరంగా వచ్చేసి ఈ బిహేవియరల్ ఎడిక్షన్లో మనం చూస్తూ వస్తాం. ఓకే. సో ఈ ఏదైనా కానివ్వండి, వెదర్ ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ ఎడిక్షన్ ఆర్ బిహేవియర్ ఎడిక్షన్, రెండు ఒకటే. కొంతమంది పోర్నోగ్రఫీ ఎక్కువ చూస్తారు. సో ఈ పోర్నోగ్రఫీ వల్ల కూడా చాలా వరకు చాలా లైఫ్ పార్ట్నర్స్ తో ఇబ్బంది కలగటం కానివ్వండి, అలానే వాళ్ళు ప్రాపర్ లైఫ్ లీడ్ చేసుకోలేకపోవటం కానివ్వండి, కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ డ్రౌజీనెస్ లోకి వెళ్ళిపోయి రెగ్యులర్ వాటి మీద ఇంట్రెస్ట్ పోవటం కానివ్వండి, దిస్ ఈజ్ ఆల్సో ఏ బిహేవియరల్ ఎడిక్షన్. సో ఏదైనప్పటికీ కూడా మెయిన్ గా బ్రెయిన్ లో ఉన్న చేంజెస్ మాత్రం మనం చూసేస్తాం. ఈ బ్రెయిన్ లో చేంజెస్ ఊరికే నార్మల్ గా పోర్నోగ్రఫీ విషయంలో కూడా అంతే, ఊరికే ఒకసారి మాస్టర్బేషన్ ఆర్ ట్వైస్ ఏ డే మాస్టర్బేషన్ అని అనుకొని స్టార్ట్ చేస్తారు. బట్ అది ఎలా అయిపోతుందంటే మాస్టర్బేషన్ తర్వాత రెగ్యులర్ యాక్టివిటీస్ మీద అసలు కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. ఈవెన్ పార్ట్నర్స్ తో కూడా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. సో ఇది కూడా బిహేవియరల్ ఎడిక్షన్ లోకి వస్తుంది. సో అంటే ఇప్పుడు చూసాం, అంటే మీరు రకరకాల టైప్స్ ఆఫ్ ఎడిక్షన్స్ గురించి చెప్పారు. అంటే మనం దీని కాజెస్ గురించి కొంచెం ఇంకా లోతుగా మాట్లాడదాం. అంటే ఫస్ట్ కాజ్ అంటే కనుక జస్ట్ ట్రై చేసి చూద్దాం క్యాజువల్గా, అంటే ఒక మీరు అన్నట్టుగా సిగరెట్ని ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి ఆ ట్రైయింగ్ కాన్సెప్ట్లో జస్ట్ ఒక థ్రిల్ కోసం ఉంటుంది అనేసి అన్నట్టుగా ట్రై చేస్తారు. సో ఆ రకంగా అది ఎడిక్షన్ దాకా తీసుకొస్తుంది. అలాగే వేరే ఫ్యాక్టర్స్ ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. పిల్లల గురించి మాట్లాడుకునేసరికి, పిల్లల గురించి మనం చెప్పుకునేసరికి వాళ్ళకి మెయిన్ ఎడిక్షన్ ప్రెసెంట్ వచ్చేసి ఫోన్ ఒకటి, టీవీ ఒకటి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫోన్, అంటే చాలామంది వర్కింగ్, నేను ఒప్పుకుంటాను పేరెంట్స్ వర్కింగ్ చేస్తున్నారు, వాళ్ళు వర్కింగ్లో ఉంటేనే కానీ దే కాంట్ లీడ్ యాజ్ ఆఫ్ నవ్ ప్రెసెంట్ వరల్డ్, కాంపిటేటివ్ వరల్డ్లో ఇద్దరు వర్క్ చేస్తేనే కానీ కుదరట్లేదు. బట్ మనం ఎప్పుడైతే పేరెంట్స్ ఇవ్వాల్సింది మనం పిల్లలకి ఇవ్వట్లేదో, టైం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదో, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళకి ఏంటి టైం అవుతుంది, త్వరగా తినాలి, లేదా వేరే పనులు ఉన్నాయి, పిల్లలు త్వరగా తినాలి, చేతికి ఒక ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఫోన్ ముందు పెట్టేస్తాం, తినిపించేస్తాం. సో ఆ వెళ్ళే ఫుడ్ కూడా సార్ ఎప్పుడు కూడా మనం టీవీ చూస్తూ తిన్నది కానివ్వండి, లేదంటే వేరే పనులు చేస్తూ తిన్నప్పుడు కానివ్వండి, అది ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడైనా ఫుడ్ పిల్లలకి పెడుతున్నప్పుడు దే నీడ్ కంప్లీట్ సైలెన్స్ అండ్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ దెమ్. అలా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో మనం ఒక ఫోన్ అన్నది ఎడిక్షన్ స్టార్ట్ చేస్తామో, ఎడిక్షన్ అన్నది అలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ పని ఈజీ చేసుకోవడానికి స్టార్ట్ చేసింది పిల్లలకి ఎడిక్షన్గా మారుతుంది. అది చాలా మంది డిస్కవర్ చేసుకోలేకపోతున్నారు. సో అలా స్టార్ట్ అయింది ఏమవుతుందంటే నెమ్మదిగా అది కంటిన్యూ అయిపోతుంది. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు పిల్లలు, తర్వాత యువత తర్వాతే కంప్లీట్ హోల్డ్ నేషన్ అన్నది మెయిన్ కాన్సెప్ట్ మనకి. అలాంటప్పుడు మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే, ఎంత బాగా పెంచితే అంత బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మా అపార్ట్మెంట్లో ఒక పాప ఉంది, తనకి ఒక 5 years అరౌండ్ 5-6 years ఉంటాయి. సో తనకి స్కూల్కి కూడా పంపించలేదు. బట్ షీ నెవర్ టచ్ మొబైల్. అసలు మొబైలే టచ్ చేయదండి తను. ఊరికే వచ్చి ఇంట్లో ఆడుకోవడానికి వచ్చినప్పుడైనా ఊరికే మనం మొబైల్ ఇచ్చినా సరే అసలు పట్టుకొని ఆడేసి, తన అంత ఎడిక్టివ్ కాదు, అండ్ ఇచ్చినా సరే తను అంత కేర్ చేయదు.
అట్ ద సేమ్ టైం ఫుడ్, జంక్ ఫుడ్ కానివ్వండి, బయట ఫుడ్ అంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తను అలవాటు చేసుకొని ప్యాకెడ్ ఫుడ్ ఏమొచ్చినా సరే తను తీసుకోదు. ఎందుకు తీసుకోదంటారు? అంత 5 ఇయర్స్‌కే తనకంత అవేర్‌నెస్ ఎందుకు అంటారు? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పేరెంటింగ్. ఎంత పేరెంటింగ్ బావుంది, ఎంత అటెన్షన్ వాళ్ళు పిల్లలకిచ్చి, ఎంత బాగా తనని ఆడిపించి, తన్ని ఇంట్లోనే ఉంటుంది. స్కూలుకి కూడా పంపించలే. 5 ఇయర్స్ వచ్చినా సరే ఇంకా స్కూలుకి కూడా పంపించలేదు. అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. అంత బాగా కేర్ తీసుకుంటూ, తనకి టైం పెట్టి, తనకి కావాల్సింది ఇస్తూ, తనకి కావాల్సిన మోరల్స్ నేర్పిస్తున్నారు కాబట్టి, షీ ఈస్ నాట్ గోయింగ్ ఇంటూ దట్. వాళ్ళకి ఆ అవసరం లేదండి. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత మనకి ఫోన్ అవసరం ఉంది. మనకి కాల్స్ వస్తున్నాయి. నెట్ యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ మన అవసరాలు. పిల్లలకి అసలు ఆ ఫోన్ అవసరమే లేదు. ఆ అవసరం లేనప్పుడు మనం ఒకసారి ఫోన్ ఇస్తున్నాం అంటే దట్స్ అ బ్యాడ్ థింగ్. సో అంటే అది కంప్లీట్‌గా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. సో పిల్లల విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉంటే సరిపోతుంది. వెన్ ఇట్ కమ్స్ టు సర్టెన్ ఏజ్, టీనేజ్‌లో పేరెంట్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఒక లాంటి భ్రమ లేకపోతే ఒక లాంటి కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్‌లో ఉంటారు. టీనేజర్స్ ఎవరు కూడా ఎవరి మాట వినరు. అండ్ హార్మోనల్ స్పైక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో. సో దీనివల్ల ఏంటంటే ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి అవసరం లేదు, వినాల్సిన పొజిషన్ కూడా లేదు. సో జస్ట్ దే విల్ థింక్ దట్ వాళ్ళకంతా తెలుసు, వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. సో ఈ పర్టికులర్ ఏజ్లో మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లల విషయం కూడా ఫోన్ చూస్తున్నప్పుడు కానివ్వండి, ఏమైనా చేస్తున్నప్పుడు కానివ్వండి, టక్కన లాగేసుకోవటం ఇలా కాదు. ప్రాపర్గా నెమ్మదిగా చెప్పుకోవాలి. అలానే టీనేజ్ టైంలో కూడా పేరెంట్స్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వల్ల, ఒకవేళ పేరెంట్స్ గైడెన్స్ ఎంత ప్రాపర్గా ఉన్నప్పటికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రెషర్ కావచ్చు, లేదంటే కాలేజ్లో ఏమైనా వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ప్రభావం చూపిస్తాయి. అలానే అడల్ట్స్ విషయానికి వచ్చేసరికి మనకి మెయిన్గా ఆఫీస్ టెన్షన్స్ కానివ్వండి, ఆఫీస్ వర్క్స్ కానివ్వండి, రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వన్స్ అడల్ట్ ఏజ్ దాటిన తర్వాత ఇవి మనం తక్కువ చూస్తాం. ఈ అడిక్షన్ అన్నది ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. సో మెయిన్ పిల్లల విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ కొంచెం పెద్ద అయిన తర్వాత మనం ఎంతవరకు హ్యాండిల్ చేసుకోగలుగుతాం, పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టూ ఉన్న విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మెయిన్ ఎడిక్షన్ విషయానికి వచ్చేసరికి మెయిన్ కాజ్ సోషల్ అండి. అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానివ్వండి, చుట్టూ ఉన్న హ్యాబిట్స్, కల్చర్ కానివ్వండి, ఇవి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం కేర్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొన్ని ఈ మధ్యన కొన్ని మన న్యూస్ పేపర్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం. అంటే యాక్చువల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి గొడవలు ఎక్కువ పడుతుంటారు. అంటే కొన్ని ఈ మధ్యన అంటే ఒక న్యూస్ పేపర్ కట్టింగ్లో అది కూడా నేను చూశాను అనమాట. అంటే వాళ్ళ హస్బెండ్ ఆమెని ఇంటర్కోర్స్ చేయమని ఎక్కువగా బాధిస్తున్నారు అనేసి దాని మూలంగా డైవర్స్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. సో అది కూడా ఒక రకమైన ఇది ఏమంటారు అంటే అడిక్షన్లోకి వస్తుందంటారా, లేకపోతే ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అంటారా? లేదు, ఇట్స్ ఆల్సో అడిక్షన్. కొంతమందికి పోర్నోగ్రఫీ ఎలా అయితే అడిక్షన్ ఉంటుందో, కొంతమందికి సెక్షువల్ అడిక్షన్ అలానే ఉంటుంది. ఓకే. దే జస్ట్ వాంట్ టు హ్యావ్ సెక్స్. సో దానివల్ల కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రావటం అనేది ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ అడిక్షన్. ఓకే. సో ఏంటంటే అది ఒక బ్రెయిన్లో వచ్చే చేంజెస్ మాత్రమే అండి. వాళ్ళు కావాలని చేసేది కాదు, వాళ్ళ కోరిక అలా అవ్వటం వల్ల ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, అక్కడ ఆ పర్టికులర్ టైంలో స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానివల్ల ఏంటంటే దే విల్ జస్ట్ అట్రాక్ట్ ద థింగ్స్. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఒక ఆనందం రావాలి. ఓకే. ఇప్పుడున్న సాడ్ కండిషన్ నుంచి, సాడ్ సిచ్యువేషన్ నుంచి దే జస్ట్ వాంటెడ్ టు జంప్. ఈ సాడ్ని వదిలేయాలి వెంటనే అంటే దే విల్ ఫైండ్ అవుట్ ఫర్ సమ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందంటే వాళ్ళు ఎడిక్ట్ చేసుకున్న విషయం దగ్గర దొరుకుతుంది అనమాట. ఓకే. అందుకే ఎంత లాస్ వచ్చినప్పటికీ కూడా, ఎంత పోగొట్టుకున్నప్పటికీ కూడా దే జస్ట్ కాంట్ లీవ్ దట్ అడిక్షన్ థింగ్. వాళ్ళు అలాగా ఆ బ్రెయిన్ అలాగా ఆ సైకిల్లో పడి నలుగుతూ ఉండటం వల్ల ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అంటే కొంతమంది ఉన్నారు
అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. Mm. అంటే ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా కానీ ఎక్కువ ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. లేకపోతే చాలా మందికి ఈ స్వీట్స్ ఎక్కువ తినాలని క్రేవింగ్ ఉంటుంది. సో అది కూడా ఒక రకమైన ఎడిక్షన్ లోకి వస్తుందంటారు, లేకపోతే అది ఎలాంటి కేటగిరీ? సో ఓవర్ ఈటింగ్ విషయానికి వచ్చేసరికి అండి, ఎడిక్షన్ అని మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫ్యాక్టర్స్ దాంతో ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే. బట్ తినే కొద్దీ తినాలి, చేయాల్సిన కొద్దీ చేయాల్సి వస్తుంది అంటే ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎడిక్షన్. ఎడిక్షన్ బిహేవియరల్ ఎడిక్షన్ లో అది కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యాక్టర్స్, వాళ్ళు చేస్తున్నది ఏంటి, దేనికి చేస్తున్నారు. ఎందుకంటే తినడం విషయానికి వచ్చేసరికి అండి మనకి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి టైం పాస్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకొకటి మనకి హెల్త్ ఇష్యూస్, డయాబెటీస్ కావచ్చు. డయాబెటీస్ లో కూడా విపరీతమైన ఆకలి వేసేస్తోంది. అలా వేసినప్పుడు ఎక్కువగా తినాలనిపిస్తుంది. సో థైరాయిడిజంలో 2 types ఆఫ్ థైరాయిడిజం ఉంది. అందులో కూడా ఒక టైప్ ఆఫ్ థైరాయిడిజంలో విపరీతంగా తింటారు. సో అల్సర్స్ వచ్చేస్తాయి. అల్సర్ లో కూడా విపరీతంగా తింటే కానీ వాళ్ళకి అది మెయింటైన్ అవ్వదు. దేర్ ఆర్ సమ్ రీజన్స్. బట్ చేసే కొద్దీ చేయాలి, రిపీటెడ్గా చేయాలి అనిపిస్తుంది. అది లేకుండా ఉండలేకపోతున్నాం అంటే కనుక ఎస్, డెఫినెట్లీ ఇట్స్ అన్ అడిక్షన్. అంటే ఇవన్నీ కేటగిరీస్లో మనం చూస్తే కనుక రకరకాల ఎడిక్షన్స్ ఇవన్నీను. సో మన కాజెస్ ఏంటో అన్నది చూసాం. సో ఇప్పుడు దీన్ని నివారణ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇవన్నీ ఎడిక్షన్స్ అన్నీ అన్నది అంటే అది ఎడిక్ట్ అయిన పర్సన్కి తెలియదు నేను ఎడిక్షన్లో ఉన్నాను అనే సంగతి. సో అతను అది కనుక అది అతనికి తెలిస్తే కనుక ఆ పర్టికులర్ పర్సన్కి ఇప్పుడు నేను ఈ ఎడిక్షన్లో ఉన్నాను అనేసి, సో దాన్ని వచ్చి మనం కంప్లీట్గా ఎడిక్షన్లో వెళ్ళిపోకుండా అతను ఆఫ్ చేయగలుగుతాం. సో అసలు ఇలాంటి ఎడిక్టెడ్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటారు? సో యాజ్ ఐ టోల్డ్, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని చూపించుకునే విధానం, వాళ్ళని చూసుకునే విధానం, వాళ్ళకి టైం పెట్టాలి, కంప్లీట్గా వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళని ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి, బయటికి తిప్పాలి. సో బయట ఎన్విరాన్మెంట్ చూపించాలి, ట్రావెలింగ్ చేయించాలి, గార్డెనింగ్ చేయించాలి. సో పిల్లల విషయానికి వచ్చేసరికి ఫస్ట్ సీడింగ్ అండి. ఆ సీడింగ్ ప్రాపర్గా అంటే కంప్లీట్ ట్రీ అన్నది మనకి అల్టిమేట్గా వచ్చేస్తుంది. ఫ్రూట్స్ కూడా ఇంకా స్వీట్గా ఉంటాయి. సో ఇలాంటి టైంలో, ఈ పర్టికులర్ టైంలో ఫోన్ ఎడిక్షన్ పర్టికులర్గా ఆపాలి అంటే కనుక జస్ట్ పేరెంట్స్ వాళ్ళ టైం ఇస్తే చాలండి. కంప్లీట్ టైం ఇచ్చి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, డిఫరెంట్ ఆర్ట్ కల్చర్స్లో కానివ్వండి, వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే కనుక పిల్లల్ని అక్కడ కొంచెం చాలా వరకు మనం సెట్ చేసేసినట్టే. ఈ స్టేజ్ దాటిన తర్వాత టీనేజ్కి వచ్చేసరికి మాత్రం టీనేజ్లో ప్రాపర్ గైడెన్స్ కావాలి. ఫస్ట్ మన ఎవరైతే పిల్లలు ఉన్నారో, టీనేజ్లో పిల్లలు ఉన్నారో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. అంటే పేరెంట్స్ తో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, షేర్ చేసుకోవటానికి. పర్టికులర్లీ ఇండియన్ పేరెంట్స్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు వెళ్ళి ధైర్యంగా అది చెప్పాలి అంటే అమ్మో ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ మనం ఓపెన్ అప్ అయ్యి మనం పిల్లలతో మాట్లాడాలి. పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఒక పర్టికులర్ ఎడిక్షన్లో ఉన్నారు అని అనిపిస్తే కనుక మనం పేరెంట్స్ మనం ఫస్ట్ వెళ్ళి మాట్లాడాలి. లేదు ఎడిక్షన్కి దగ్గరలో ఉన్నారని తెలిసినప్పుడు కూడా మనం ఏంటంటే తిట్టి కొట్టి చెప్పకూడదు. మనం జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి కూడా నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి పిల్లల్ని. ఎలా అవుతుంది, స్కూల్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ సర్కిల్ ఏంటి. ఇట్స్ నాట్ లైక్ స్పైయింగ్. అంటే చుట్టూ ఏం జరుగుతుంది అని చెప్పి, ఎలా ఉన్నా అని చెప్పి పదే ప్రశ్నించినట్టు కాకుండా నెమ్మదిగా మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఈ నెమ్మదిగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎడిక్షన్ ఉంది అనే విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత దాన్ని నెమ్మదిగా ట్యాపర్ డౌన్ చేయాలన్నమాట. అలా ట్యాపర్ డౌన్ చేయాలి అంటే అది వాళ్ళకి మనం ఇచ్చే కౌన్సిలింగ్ బట్టి ఉంటుంది, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ఉంటుంది. పిల్లలు కూడా ఏంటి అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు, మొబైల్ చూస్తున్నప్పుడు టక్కన లాగేసుకొని చూడండి మీరు ఒకసారి, ఎంత కోపం వస్తుందో వాళ్ళకి. ఆ ఏజ్లో కోపం ఏంటి, ఇరిటేషన్ ఏంటి, ఇదేం తెలియకుండానే ఇంకా బ్రెయిన్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. అలా వాళ్ళు కూడా ఎలా రియాక్ట్ అవుతారండి, చాలా ఇరిటేటివ్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళకి అలా మీరు ఒక 4-5 సార్లు చేస్తే ఏంటంటే వాళ్ళ మీద పర్టికులర్ ఇంపాక్ట్ అన్నది ఉండిపోతుంది పిల్లలకి. సో ఏంటంటే వెంటనే లాగేసుకోవటం, వెంటనే పక్కన పెట్టేయటం కాదు. సో మొబైల్ ఏంటి నెమ్మదిగా తగ్గించుకోవాలి. ముందు పేరెంట్స్ ఆపేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఆపేస్తారు.
సో పేరెంట్స్ ముందు అసలు బెడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నో స్క్రీన్ అన్నది స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. ఒకవేళ స్క్రీన్ ఇచ్చినా సరే ఈ టైం నుంచి ఈ టైం అన్నది ఎగ్జాక్ట్గా వాళ్ళు రూల్ చేసుకొని పెట్టుకుంటేనే కానీ పిల్లల మీద ప్రభావం చూపించదు. అలానే టీనేజర్స్లో కూడా పేరెంట్స్ ముందు డెసిషన్ తీసేసుకోవాలి. ఆటోమేటిక్గా పేరెంట్స్ డెసిషన్ తీసుకొని సోషలైజ్ అయ్యి వాళ్ళతో రెగ్యులర్ కన్వర్జేషన్స్ అవి చేస్తూ ఉంటూ కంప్లీట్ వాళ్ళ సర్కిల్ ఏంటి, ఎవరితో ఉంటున్నారు ఏంటి, ఎంత ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడితే టీనేజర్స్ అంత ఓపెన్ అవుతారు. సో జస్ట్ దే వాంట్ కంఫర్ట్ స్పేస్ అండి. ఇప్పుడు నాకు ఇది కంఫర్ట్గా ఉంది అంటేనే ఎవరైనా మాట్లాడతారు, లేకపోతే ఎవరైనా ఉంటారు. ఆ కంఫర్ట్ జోన్ అన్నది మనం క్రియేట్ చేసేస్తే దే విల్ ఓపెన్ అప్. కానీ ఇవాళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు కాబట్టి ఆ కన్ఫర్మ్ జోన్ ఇచ్చేంత టైం ఉండట్లేదు. సో దాని మూలంగానే ఈ ఎడిక్షన్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది మేడం. దీని ప్రభావం ఎంత ఉంటుందో, జాబ్ వర్కింగ్ చేస్తున్నారు దానివల్లే ఇది అంటే అంత ప్రాపర్గా అవ్వట్లేదు అన్నది ఎంతైతే నిజమో, బట్ ఇద్దరు పార్ట్నర్స్ ఒకరు కాదండి, ఎలా అయితే ఇద్దరు బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారో అలానే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఓకే ఈ టైం నువ్వు తనకి ఇవ్వాలి, ఈ టైంలో నేను రెస్ట్ తీసుకుంటాను, ఈ టైంలో నేను వర్క్ చేస్తాను, ఈ టైంలో నువ్వు తన్ని చూసుకోవాలి, వీ హ్యావ్ టు ఓపెన్ అప్, వీ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఒక ఫ్యామిలీ టైం అన్నది మనం పెట్టుకోవాలి. ఒక పర్టికులర్ రెగ్యులర్ ఫ్యామిలీ టైం అన్నది పెట్టేసుకోవాలి సార్. రెగ్యులర్ ఫ్యామిలీ టైం పెట్టుకొని రెగ్యులర్ ఓపెన్ కన్వర్సేషన్స్ పెట్టుకుంటే ఫ్యామిలీలో ఆటోమేటిక్గా ఈ డిస్టర్బెన్స్ అన్నది పోతుంది. ఎంత వర్కింగ్ అయినప్పటికీ కూడా సార్ ప్రయారిటీ అన్నది కంపల్సరీగా ఉంటుంది. అది పర్టికులర్గా ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఆ ప్రయారిటీ ఫ్యామిలీ అయి ఉంటే కనుక డెఫినెట్లీ బోత్ పార్ట్నర్స్ వర్క్ టుగెదర్, అది వర్క్ అయిపోతుంది. ఎంత 8 hours కాదు, 9 hours కాదు, 12 hours వర్క్ చేసిన పేరెంట్స్ని కూడా నేను చూసాను కొంతమందిని. దేర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని పిల్లలు పెంచిన వాళ్ళు ఉన్నారు. అలా కరెక్ట్గా మనం పెంచుకోగలిగితే టీనేజ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్. వన్స్ టీనేజ్లో మనం ఆపేసిన తర్వాత అడల్ట్స్కి వచ్చేసరికి అంత ప్రాబ్లం ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు అడల్ట్స్కి వచ్చేసరికి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే, స్ట్రెస్ ముందు రిలీవ్ చేసుకోవాలి. ఈ స్ట్రెస్ ఎలా రివీల్ అవుతుంది? ముందు ఆటోమేటిక్గా ఈ ప్రికాషన్ మనం స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి చాలా వరకు అడిక్షన్స్ అన్నవి కట్ అయిపోతాయి. అది దానికి ఫినాన్షియల్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కావచ్చు, ఆఫీస్ టెన్షన్స్ కావచ్చు, ఏమైనా సరే ఈ అడల్సెన్స్ ఏజ్ వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి ఏంటి, దానికి చేయాల్సిన మార్గాలు ఏంటి, యోగా చేసుకోవాలా, లేకపోతే మెడిటేషన్ చేసుకోవాలో, లేకపోతే ఓపెన్ కన్వర్సేషన్స్ చేసుకోవాలో. చాలామందికి ట్రావెలింగ్ ఇష్టం ఉంటుంది, ట్రావెలింగ్కి వెళ్తూ ఉండాలి. సో దే జస్ట్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ బాక్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను దేర్ రొటీన్. సో మండే నుంచి మొదలు పెడితే ఫ్రైడే వరకు కూడా దేర్ రొటీన్ విల్ బి చాలా అంటే చాలా క్లమ్జీగా ఉంటుంది సార్. ఐ రియలీ ఫీల్ పిటీ ఆఫ్ దెమ్. ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, మార్నింగ్ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. దే విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ ఇన్ టైమ్, దే విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ సైకిల్. ఓకే, ఐ అగ్రీ విత్ దట్. మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అండ్ మండే టు ఫ్రైడే వరకు యూ కాంట్ అఫోర్డ్ ఇట్, ఓకే ఫైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సాటర్డే అండ్ సండే మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఏం చేస్తున్నారు అంటే దే జస్ట్ సిట్ ఆన్ దేర్ బెడ్, అక్కడే రిలాక్స్ అయిపోవటం కానివ్వండి, అక్కడే అంతా ఫోన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అంతా బెడ్ మీద అయిపోతుంది. సో దే నీడ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ దట్. ఒకసారి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసారనుకోండి, దే హ్యావ్ అదర్ థింగ్స్ టు డూ. ఇలా మెడిటేషన్, చాలా వరకు మెడిటేషన్ చేసుకోవటం కానివ్వండి, ట్రావెలింగ్ కానివ్వండి, కపుల్ యోగా ట్రై చేసుకోవచ్చు. పొద్దున్నే లేచి కపుల్ యోగా కొంచెం ఇద్దరు పార్ట్నర్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా రిఫ్రెష్ అన్నది అయిపోతుంది బ్రెయిన్. ఆ రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ డైలీ రొటీన్కి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మనం సాటర్డే సండే కూడా యూటిలైజ్ చేసుకోకుండా ఉంటున్నామో, డంబ్ అయిపోతున్నామో, దట్స్ ద ఎండ్. మనం మళ్ళీ అదే సైకిల్లోకి వెళ్తున్నాం, మళ్ళీ అలానే వస్తున్నాం. సో అది మనం క్లియర్ చేసుకుంటే కనుక ఇట్ విల్ బి గుడ్ ఇన్ అడల్ట్ ఏజ్.
ఒక్క ఈ స్టెప్ దాటిన తర్వాత మోస్ట్లీ ఎడిక్షన్స్ ఏముంటాయంటే సెక్షువల్ ఎడిక్షన్ ఒకటి ఉంటుంది, పోర్నోగ్రఫీ ఎడిక్షన్ ఉంటుంది. ఈ ఏజ్ దాటిన తర్వాత లైక్ 40 years ఇలా దాటిన తర్వాత దే జస్ట్ వాంట్ టు డూ, అంతే, ఇంకేం లేదు అన్న ఎడిక్షన్స్ ఉంటాయి. కాబట్టి అది పెద్ద ఎడిక్షన్ కాదు, బట్ వీ కెన్ కంట్రోల్, అది నెమ్మదిగా కట్ డౌన్ చేయొచ్చు. అది అచ్చా, ఆఫ్టర్ 60 years తర్వాత ఇంకేమైనా ఎడిక్షన్స్ ఉంటాయంటారా? ఉంటాయి సార్, చాలా మంది ఉంటాయి, బట్ వీ కెన్ కట్ ఇట్ డౌన్. అంత ప్రాబ్లమేటిక్ ఏం కాదు, వీ కెన్ కట్ ఇట్ డౌన్ బికాస్ నీడ్స్ తగ్గుతాయి. ఆ పర్టికులర్ ఏజ్కి వచ్చేసరికి నీడ్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. చేయడానికి, అద్భుతంగా చేయడానికో లేకపోతే ఇంకేదో ఎక్స్ప్లోర్ చేయడానికో ఎక్కువ ఎనర్జీ కూడా ఉండదు. సో దే కెన్ హ్యాండిల్, దే కెన్ మేనేజ్. మనం ఏంటంటే 30-40 yearsకి వచ్చేసరికి మనం ఈ ఏజ్లో, ఈ పీరియడ్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ ఎడిక్షన్స్ చూస్తూ ఉంటాం. ఎస్ డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఓవరాల్గా మనం ఎడిక్షన్స్ దాని గురించి చూసుకున్నాం. సో అంటే మీరు యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా మీ దగ్గర చాలా కేసెస్ వచ్చి ఉంటాయి, ఇలాంటి ఎడిక్షన్ సంబంధించిన కేసెస్ అది వచ్చి ఉంటాయి. సో వీళ్ళందరిది కూడా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే 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 ఎన్నో రకాల ఎడిక్షన్స్ చెప్పుకున్నాం, అది ఆల్కహాల్ ఎడిక్షన్స్ అవ్వచ్చు, సిగరెట్ అడిక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే షాపింగ్ రిలేటెడ్ అడిక్షన్స్ అవ్వచ్చు, రకరకాలు చెప్పుకున్నాం. సో వీటన్ని కేసెస్ని ఒకేలాగా మీరు డీల్ చేస్తారా, లేకపోతే సెపరేట్గా డీల్ చేస్తారా? అంటే దీన్ని ఎలా మీరు ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? సో ఇది ఎడిక్షన్కి ట్రీట్మెంట్ వచ్చేసరికి అందరిది ఒకటే ప్రాసెస్ ఉండదు సార్, దేర్ విల్ బి అ డిఫరెంట్ ప్రాసెస్. అయితే నా దగ్గరికి వచ్చిన కేసెస్లో చాలామంది ఏంటంటే గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ కానివ్వండి, పోర్నోగ్రఫీ కానివ్వండి, కంప్లీట్లీ ఎడిక్షన్ టు మాస్టర్బేషన్ ఆర్ సంథింగ్. సో ఈ ఎడిక్షన్స్తో ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఈ ఎడిక్షన్ ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ నుంచి కూడా మళ్ళీ థెరపీ సెషన్ అన్నది స్టార్ట్ చేస్తాం. థెరపీ సెషన్ అన్నది స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా ఓపెన్ అప్ అవ్వరు. జనరల్గా ఏంటంటే చాలామంది ఇన్సెక్యూర్డ్గానే ఉంటారు, అండ్ వాళ్ళకి ఆ ఎడిక్షన్ ఉంది అనే యాక్సెప్టెన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఏంటంటే కొన్ని ఎడిక్షన్స్ ఉన్నాయని కూడా వేరే వాళ్ళతో షేర్ కూడా చేసుకోరు. సో అంచేత దాని నుంచి ఆ గ్రూవ్ లోంచి బయటకు రావడానికి అవకాశం కూడా ఉండదు, మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అదేంటంటే స్టార్టింగ్లో మనం నార్మల్ థెరపీ సెషన్స్ అన్నవి స్టార్ట్ చేస్తాం. నార్మల్ థెరపీ సెషన్స్ అన్నవి స్టార్ట్ చేసిన తర్వాత మనకి వన్స్ ఎడిక్షన్ ఇది అని తెలిసిన తర్వాత, సబ్స్టెన్స్ ఎడిక్షన్ అయితే కనుక వాళ్ళు తాగేదానికి కానీ, ఆల్కహాల్ తాగిన దానికి కానివ్వండి, టొబాకో తీసుకునే దానికి కానివ్వండి, వేపింగ్, నికోటిన్ తీసుకునే దానికి కానివ్వండి, ఫస్ట్ మనం ఏంటంటే హోమియోపతి ద్వారా మెడికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. మెడికేషన్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆ క్రేవింగ్ అన్నది స్టాప్ అవుతుంది. సో ఈ క్రేవింగ్ అన్నది స్టాప్ అవ్వటం చేత ఏంటంటే దానివల్ల దాని మీద విపరీతమైన కోరిక అన్నది లేకుండా కొంచెం తగ్గడం మొదలవుతుంది. అయితే నేను ఇందాక చెప్పినట్టు మోరల్ అన్నది ఒక డెసిషన్ మేకింగ్ అన్నది ఉంటుందని చెప్పాను కదా. సో చాలా మంది దీన్ని వదిలేయడానికి కూడా ట్రై చేస్తారు, వాళ్ళు చేయలేరు. ఇలా వదిలేస్తున్నప్పుడు విత్డ్రాల్ సిమ్టమ్స్ అని మనం చూస్తూ ఉంటాం. ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏంటంటే ఎప్పుడైతే ఆల్కహాల్ కానీ, టొబాకోని కానీ, లేకపోతే పోర్న్ వదిలేయటం కానివ్వండి, ఇంకేదైనా సరే వదిలేసినప్పుడు వాళ్ళకి విపరీతమైన యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ అన్నవి రావటం చేత డోపమైన్ ఏదైతే మనకి తగ్గిపోతుందో దీనివల్ల యాంగ్జైటీ లెవెల్స్ అన్నవి పెరిగిపోతూ ఉంటాయి. ఈ యాంగ్జైటీ లెవెల్స్ పెరగటం వల్ల సాడ్ ఇప్పటి వరకు అంతా హ్యాపీ స్పైక్ చూసిన బ్రెయిన్ అలాగా వెనక్కి వచ్చేసి సాడ్ ఈ సాడ్ అలాగా చూడటం వల్ల అది ఎక్కడికి వెళ్తుందంటే డిప్రెషన్లోకి వెళ్తుంది. సో ఈ డిప్రెషన్ నుంచి ఏమవుతుందంటే భయం స్టార్ట్ అవుతుంది. భయం కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, విపరీతమైన కోపం, ఇరిటేషన్, చిరాకు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆల్కహాల్ వదిలేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకెవరికైనా కానివ్వండి, విపరీతమైన షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది, సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు అవి కంట్రోల్ చేసుకోలేరు. సో ఇదేమవుతుందంటే ఇది మెయిన్ స్టేజ్. మనం ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్లో కనుక ఎవరైనా మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసుకొని ప్రాపర్గా హోల్డ్ చేసుకుంటే కనుక దే విల్ నెవర్ గెట్ బ్యాక్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ ఎడిక్షన్ సైకిల్.
మనం మళ్ళీ నార్మల్ మనిషిని చేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్టేట్లో. బట్ చాలామంది ఏమవుతుందంటే సూసైడల్ థాట్స్ ఇవన్నీ రావటం చేత ఎదర్ దే స్టెప్ బ్యాక్ ఇన్ టు ద ఎడిక్షన్ ఆర్ డెత్. ఓకే. ఈ సూసైడల్ దానివల్లే ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నాం సార్. బెట్టింగ్ యాప్స్ వల్ల కానివ్వండి, బెట్టింగ్స్ వల్ల కానివ్వండి, కొన్ని వేల ప్రాణాలు పోయాయి. ఆ పల్లెటూరుల్లో కానివ్వండి, లేకపోతే సిటీస్లో కానివ్వండి, చాలా మంది బెట్టింగ్ పేరుతో చాలా మంది చనిపోయారు. సో ఇట్స్ ఓన్లీ బికాస్ వాళ్ళు వదలాలనుకుంటారు. ఆ వదిలే టైం వచ్చేసరికి ఈ డిప్రెషన్ ఇవన్నీ అంతా రావటం చేత ఏంటంటే సూసైడల్ థాట్స్ వరకు వెళ్తారు. దెన్ దే విల్ హ్యావ్ నో హోప్. ఇంకా ఆ టైం వచ్చేసరికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు వాళ్ళకి. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ లూజ్ అయిపోతారు. ఆర్ఎల్స్ ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సో ఎడిక్షన్ ఎప్పుడు ఒక్కరిది కాదు సార్. ఎడిక్షన్ అన్నది ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురు కూడా ఎఫెక్ట్ అయ్యేది. సో ఇప్పుడు ఒక్కరు ఎడిక్ట్ అయితే, ఒక్కరు ఎడిక్షన్కి ఇదైతే, సో ఒకరు వాళ్ళు మాత్రమే స్పాయిల్ అవ్వరు. వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ స్పాయిల్ అవుతుంది, ఫ్రెండ్స్ సర్కిల్ స్పాయిల్ అయిపోతుంది, వాళ్ళ రిలేషన్ స్పాయిల్ అయిపోతాయి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో ఇట్స్ నాట్ అ వన్ మ్యాన్ ప్లే. సో వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో మనం ఏంటంటే ఒక్కరికి మాత్రమే ట్రీట్మెంట్ చేయకుండా వీ హ్యావ్ టు టాక్ టు ద అదర్. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, లేకపోతే పేరెంట్స్తో కానివ్వండి, మనం మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళకి ఎక్కడి వరకు వస్తుంది, ఏంటి, ఎలా ఉంటుంది, చుట్టూ ఉన్న వాతావరణం ఎలాంటిది, ఇది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా కౌన్సిలింగ్స్ అన్నవి మనం స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏదైతే మనం అడిక్షన్ వదిలేసే టైంలో మనకు వచ్చే సిమ్టమ్స్ని మనం హ్యాండిల్ చేసుకోగలిగితే సో దట్ వుడ్ బీ ఎ గ్రేట్. సో ఈ విత్డ్రాల్ సిమ్టమ్స్ అన్నది మనం హ్యాండిల్ చేసుకున్న తర్వాత థెరపీ సెషన్స్ అన్నవి ఒక థెరపీ సెషన్తో అవ్వదు, జనరల్గా రెగ్యులర్ విజిట్స్ చేస్తూ ఉండాలి. సో దాంతో పాటు హోమియోపతి మెడికేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ రెగ్యులర్ రిపీటెడ్ థాట్స్ కానివ్వండి, కెమికల్ బ్రెయిన్ చేంజెస్ చెప్పాను, నేను బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ చెప్పాను, ఆ కెమికల్ చేంజెస్ కానివ్వండి, ఆ క్రేవింగ్స్ కట్ డౌన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి హోమియోపతి మెడిసిన్తో చాలా వరకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఏంటంటే ఎక్కువగా కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, థెరపీ సెషన్స్ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా నెమ్మదిగా ట్రీట్మెంట్ అన్నది స్టెప్ వైజ్ స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎస్, దెర్ ఈస్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్, బట్ 100% క్యూరబుల్ ట్రీట్మెంట్. ఇట్స్ రివర్సిబుల్. ఎవరు కూడా అండి మీరు బాధలు పడుతూ ఉంటే కనుక, ఎవరైనా మీరు ఇబ్బంది పడుతున్నారనుకుంటే కనుక, ఫస్ట్ టాక్, స్టెప్ అవుట్. ఇది మీకున్న ప్రాబ్లం కాదు అసలు, ఇది మీ చేతుల్లో లేదు అని అనుకోవద్దు. దెర్ ఈజ్ అ వెరీ గుడ్ సొల్యూషన్. ఫస్ట్ స్టెప్ అవుట్, మాట్లాడండి. వెన్ యూ ఓపెన్ అప్ యూ కెన్ బీట్ ఇట్ అవుట్. నేను అందరికీ చెప్పేది అదే సార్. ఎవరైతే పేషెంట్స్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎడిక్షన్ అన్నది ఉన్నది అర్థమైందో, దే హ్యావ్ టు కమ్ అవుట్. సో ఎస్ మేడం, అంటే మీ దగ్గర చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు, అంటే రకరకాల వెరైటీస్ వాళ్ళు. దాంట్లోంచి కొన్ని ఒక కేస్ స్టడీ లాగా 2-3 కేసెస్ గురించి డిస్కస్ చేస్తారు. ఎవరైతే అడిక్షన్స్ గురించి వచ్చారో, సో వాళ్ళని మీరు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళు ఎంత కాలం పట్టింది వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హీల్ అవ్వడానికి. సో అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అని చెప్పారు. సో ఏంటంటే ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు నేను చెప్పినట్టు యాజ్ యూజువల్గా ముందు వాళ్ళతో మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆల్కహాల్ అడిక్షన్ ఉన్న వాళ్ళు త్వరగా వదులుకోవాలనుకోలేరు, అండ్ దే డోంట్ యాక్సెప్ట్. సో అక్కడి నుంచి వేరే ఫ్యామిలీ మేట్స్ కానివ్వండి, ఫ్రెండ్ మేట్స్ కానివ్వండి, వాళ్ళు వచ్చి మెడికేషన్ తీసుకెళ్ళటం, వాళ్ళు మెడిసిన్ ఇవ్వటం వాళ్ళకి తెలియకుండా. అండ్ ఎప్పుడైతే ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళకి ఆల్కహాల్ ఎడిక్షన్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం క్రేవింగ్ కట్ డౌన్ చేయాలి. క్రేవింగ్ కట్ డౌన్ చేసిన తర్వాత మనం రెగ్యులర్ రొటీన్లోకి మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే, ఎవరైతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ దీన్ని బ్రేక్ డౌన్ చేయాలనుకుంటున్నారో దే విల్ అప్రోచ్ ఫస్ట్. ఓకే, వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత, ఎందుకంటే ఫస్టే వాళ్ళు రారు, ఎవరైతే ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళు రారు. జనరల్గా అడిక్ట్ అయిన వాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సెవెంత్ హెవెన్ లో ఉన్నట్టు ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫస్ట్ దే అప్రోచ్ మీ. ఓకే,
వీళ్ళకి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దే జస్ట్ కాంట్ రియలైజ్, దే విల్ బి ఇన్ హెల్ప్లెస్ కండిషన్. సో ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం మెడికేషన్, వాళ్ళ కంప్లీట్ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ కంప్లీట్ డైలీ రొటీన్స్ కానివ్వండి, ఇవి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత సో ఆల్కహాల్ ఎడిక్షన్, టొబాకో ఎడిక్షన్, ఏదైనా ఎడిక్షన్ కావచ్చు, ముందు మేట్స్, ఫ్యామిలీ మేట్స్ కానీ ఫ్రెండ్స్ మేట్స్ కానీ వచ్చి మెడిసిన్ పట్టుకెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే క్రేవింగ్ ఆటోమేటిక్గా కొన్ని డేస్ తర్వాత క్రేవింగ్ అన్నది ఆటోమేటిక్గా తగ్గుతుంది. క్రేవింగ్ తగ్గినప్పటికీ కూడా విల్ అన్నది వాళ్ళకి ఏదైతే ఉందో అది వదలదు సార్. అంటే ఎంత క్రేవింగ్ తగ్గినప్పటికీ కూడా వాళ్ళకి అది చేయాల్సిందే. నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నాకు ఇది బాగుంది కదా ఒకప్పుడు, ఇప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్న ఉద్దేశంతో మొండు పట్టుదలతో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలా మొండి పట్టుదలతో చేసిన వాళ్ళకు కూడా ఏంటి అంటే మనం మెడికేషన్ ఇవ్వచ్చు. ఈ మెడికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలిసి అయితే ఎవరు తీసుకోరు. తెలియకుండా ఏమైనా ఇచ్చినప్పుడు నెమ్మదిగా ఏంటంటే బ్రెయిన్లో చేంజెస్ స్టార్ట్ అవ్వటంతో ఒక పర్టికులర్ స్టేట్ వచ్చేసరికి దే విల్ కమ్ అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. వాళ్ళు వచ్చి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళకి ఒక హోప్ వస్తుంది. మనం ఒక హోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మెడిసిన్తో. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మెడిసిన్ నుంచి అక్కడ నుంచి రెగ్యులర్ సెషన్స్, థెరపీ సెషన్స్ కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి, ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ గెట్ బ్యాక్. ఆ రివర్సల్ వచ్చేస్తుంది, దే విల్ గెట్ నార్మల్. సో అలా అంటే ఇదంతా జరిగేసరికి మనకి 1 year కైండ్ ఆఫ్ ప్రాసెస్ సార్. ముందు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూడాలి, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి, పేషెంట్ వస్తే వాళ్ళది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎన్ని స్టెప్స్లో ఉన్నారు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. సో వాళ్ళకి ఏంటి ఎలా అన్నది మనం ఒక పేషెంట్ని కంప్లీట్ డీటెయిల్స్ కేస్ స్టడీ తీసుకొని ముందుకు వెళ్తే అదంతా ప్రాసెస్ అవుతుంది. నైస్ అండి. అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా అంటే ఇలాంటి దాంట్లో కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. అలా మీరు అంటే సబ్స్టాన్స్ దాంట్లో ఉన్నప్పుడు అంటే కనుక ఫిజికల్గా కూడా దాని ఇంపాక్ట్ అది ఉంటుంది. సో ఈ రెండింటిని కాంబినేషన్తో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు క్యూర్ చేస్తారంటారా? ఎస్ సార్, 100%. సో ఎప్పుడైతే మైండ్ చేంజెస్ వచ్చేసాయో ఈ కోపం కానివ్వండి, చిరాకు కానివ్వండి, సూసైడల్ థాట్స్ కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ మెంటల్ సిమ్టమ్స్లోకి వచ్చేస్తాయి. ఓకే. ఎట్ ద సేమ్ టైం బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏ బిహేవియరల్ ఎడిక్షన్ కానివ్వండి, ఏ ఎడిక్షన్ చూసుకున్నప్పటికీ కూడా బిహేవియరల్ ఎడిక్షన్ కానివ్వండి, అలానే సబ్స్టెన్స్ ఎడిక్షన్ కానివ్వండి, బాడీ ఎఫెక్ట్ అవ్వటం మాత్రం 100%. అందుకే చెప్తారు కదా, మైండ్ కంప్లీట్గా ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా బాడీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో మైండ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా బాడీ డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఏంటంటే మైండ్లో ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయో ఆటోమేటిక్గా ఫిజికల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా చాలా చేంజెస్ రావటం వల్ల ఏంటంటే బోత్ మైండ్ది అట్ ద సేమ్ టైం ఫిజికల్ది రెండు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకే హోమియోపతి మెడిసిన్ వచ్చేసరికి ఏంటంటే 3 planesలో యాక్ట్ అవుతుంది. ఒకటి బాడీ, ఇంకొకటి మైండ్, ఇంకొకటి సోల్. సో ఏంటంటే ఫిజికల్ది మైండ్దే కాకుండా మనకి ఎక్స్టర్నల్గా ఇంకేమైనా ఇంపాక్ట్స్ ఉన్నా, లేకపోతే ఎక్స్టర్నల్గా ఇంకేమైనా ఫీలింగ్స్ ఉన్నా, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం 3 planeలో వర్క్ చేయాల్సి వస్తుంది. బాడీ అండ్ మైండ్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి, అంటే బయట నుంచి ఫోర్స్ఫుల్గా ఆపేయటం కానివ్వండి, బయట నుంచి ఏదో మెడికేషన్ వేసి డోపమైన్ రిలీజ్ నార్మలైజ్ చేయటం కానివ్వండి, లేకపోతే ఇంకేదో క్రేవింగ్ మెడిసిన్ ఇచ్చి క్రేవింగ్ ఆపడం కానివ్వండి కాదు. సో హోమియోపతి నుంచి ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్, బోత్ బాడీ అండ్ మైండ్ ఇంటెలిజెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని నెమ్మదిగా అది తగ్గించుకుంటూ వెళ్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఫోర్స్ఫుల్గా చేసినట్టు ఉండదు. ఎవ్రీథింగ్ వుడ్ బి న్యాచురల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. న్యాచురల్గానే కట్ డౌన్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఎస్ డాక్టర్ గారు, సో ఇవాళ ఈ ఎపిసోడ్ పైన అంటే ఈ ఎడిక్షన్స్ పైన సో ఫైనల్గా మీ కమెంట్స్ ఏంటి? ఎస్, సో ఎడిక్షన్ పైన కామెంట్స్ ఏంటంటే ఇది మీ ప్రాబ్లం కాదు. సో వెన్ యూ టాక్ యూ విల్ గెట్ రిలీఫ్. సో పేరెంట్స్ ముందు పిల్లలకి టైం ఇవ్వాలి, అడల్ట్స్ కానీ టీనేజర్స్ కానీ మీకు మీరే టైం ఇవ్వాలి. ఇదొకటి ఉంది అన్నది ముందు యాక్సెప్ట్ చేయండి. వన్స్ యూ స్టెప్ అవుట్,
మీరు ఒక్కసారి వచ్చి బాక్స్ నుంచి బయటకు వచ్చి మీరు షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అంతా బాగుంటుంది. అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓపెన్ కన్వర్జేషన్స్ చేసుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ ఏమైనా హెల్ప్ చేయాల్సి వస్తే చేయాలి, ఫినాన్షియల్గా కాదు, మోరల్ సపోర్ట్. ఇప్పుడు నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, ఇంత అమౌంట్ ఇచ్చేస్తే నేను నార్మల్ అయిపోతాను, సెట్ అయిపోతాను అన్నది అబద్ధం సార్. ఎందుకంటే వాళ్ళకి అది ప్రాపర్గా వాళ్ళ ఆ సైకిల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకేదో చేయాలనిపిస్తుంది, కానీ ఇదైతే కట్ డౌన్ చేసుకోలేరు. సో కాకపోతే ఏంటంటే మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, నేనున్నాను, నెక్స్ట్ ఏంటి, ఇలా చేయాలి తప్ప ఎప్పుడూ కూడా పాయింట్అవుట్ చేయకూడదు. నీకు మోరల్ ఎథిక్స్ లేవని కానివ్వండి, లేకపోతే నువ్వు ఇంతే అని కానివ్వండి, ఇలాంటి వర్డ్స్ చెప్పకుండా, ఇలాంటి పాయింట్అవుట్ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ రావాలి. పేరెంట్స్, ఫ్యామిలీ, సొసైటీ ఇదంతా కూడా వాళ్ళతో హెల్ప్ చేసుకుంటే వాళ్ళతో ఇట్స్ డెఫినెట్లీ అ క్యూరబుల్, బీటబుల్ థింగ్. ఎస్, అన్బీటబుల్ థింగ్ కాదు, ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్ కాదు, ఇట్స్ అ వెరీ పాసిబుల్. కాకపోతే ఆ విల్ పవర్ అన్నది మనలో మనం కొంచెంగా బయటకు తెచ్చుకుంటే సరిపోతుంది. సో అల్టిమేట్ అవేర్నెస్ ఆఫ్ ద ఎడిక్షన్ ఈజ్ అల్టిమేట్ ఫ్రీడమ్. అంత అవేర్నెస్ ఉంటే అంత ఫ్రీడమ్ అన్నది మీకు దొరుకుతుంది. ఆర్ ఎల్స్ యూ విల్ బీ ఎ స్లేవ్. ఆ ఎడిక్షన్కి మీరు స్లేవ్ అయిపోతారు, కట్టు బానిస అయిపోతారు. సో అంతవరకు వెళ్ళకూడదంటే మనకి మనంగా బయటకు వచ్చి చేసుకుంటే సరిపోతుంది. ఎస్ డాక్టర్ గారు, ఎంతో అద్భుతంగా ఈ ఎడిక్షన్స్ అనే టాపిక్ పైన మీరు చెప్పడం జరిగింది. ఎడిక్షన్స్, రకరకాల ఎడిక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంతమంది టీనేజర్స్లో ఎలాంటి ఎడిక్షన్స్ వస్తాయి, అలాగే ఆ చిన్నపిల్లలకి ఎలాంటి ఎడిక్షన్స్ ఉన్నాయి అని ఈ అంశం పైన చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది. సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.